హే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మధ్యన ఇన్స్టాలో వచ్చేసి నా పేరు మీద ప్రశాంత్ ఒక ఫుడ్ ఐటమ్ వచ్చేసి ప్రశాంత్ అనే పేరు మీద ట్రెండింగ్ అవుతుంది కదా. మొత్తానికి నేను ఆ ఫుడ్ అయితే నేను తీసుకోవాలనుకుంటున్నాను. సో చూడండి, ఇదే అండి ఆ ఫుడ్. దీని పేరు వచ్చేసి క్రోసాంత్ కదా, ప్రశాంత్ అని చెప్పేసి మస్తు ట్రెండింగ్ అయితే చేసేసారు. ఇప్పుడు నేనైతే ఫైనల్గా ఇదైతే నేను తీసుకుంటున్నాను. దీని కాస్ట్ వచ్చేసి 0.78 అంటే 70 రూపీస్ ఉంది మన ఇండియన్ రూపీస్లో. అయితే మొత్తానికి నేనైతే ఇది ఒకటైతే తీసుకుంటున్నాను ట్రై చేద్దామని చెప్పేసి. సో చూడండి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రశాంత్ అయితే ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినీ ప్రశాంత్, తర్వాత లార్జ్ ప్రశాంత్, అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రశాంత్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఎవరైనా కావాలనుకుంటే ఇక్కడ స్లోవాకియాలోని నిత్రాలోని కుఫ్లాండ్కి వచ్చి ప్రశాంత్నైనా కొనుక్కోండి, ఓకేనా. చాలా బాగా టేస్ట్ ఉంటుందంట. నేనైతే ఒకసారి ఇది ఒకటైతే ట్రై చేస్తాను, ఎలా ఉంటుంది ఏంటిది అనేది. మీకు ఎవరికైనా ప్రశాంత్ అంటే ఇష్టం ఉంటే మీరు ఎంతమంది ప్రశాంత్ ట్రై చేశారు ఏంటిది అనేది నాకు అనేది ఈ కామెంట్లో అయితే థింక్ చేయండి, ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడు వచ్చేసి ఒక పెద్ద సూపర్ మార్కెట్లో ఉన్నాను. అండ్ ఇక్కడ మా ఫ్రెండ్ అయితే తప్పిపోయాడు, ఎక్కడైతే కనిపిస్తలేడు. బహుశా ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏంటిది అనేది కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో తీరా చూస్తే ఇక్కడైతే ఉన్నాడు అన్నమాట. బ్రో, ఫైనల్లీ ఐ బాట్ వన్ ప్రశాంత్. Croissant? ప్రశాంత్ Why Prashant?